ఈరోజు విశ్వకర్మ నిర్మించిన దేవస్థానముల గురించి, ఆయన శిల్పశాస్త్రం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భారతంలో పాశ్చిమాత్య దేశం వాళ్ళు వస్తున్నారు అంటే ఆ శిల్ప సంపదని చూడడానికి కోసమే వస్తున్నారు అని మనం చెప్పాలి. ఇక్కడున్న ఆ అద్భుతమైన శిల్పశాస్త్రం గురించి ఎన్నో అధ్యయనాలు చేశారు, ఎన్నో పిహెచ్డీలు తీసుకున్నారు. అలాంటి ఒక అద్భుతమైన శిల్పశాస్త్రాన్ని, ఒక శిల్పాల్ని, దేవాలయాల్ని అందించిన ఒక గౌరవం, ఘనత అవన్నీ విశ్వకర్మలకే అందుతుంది. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకుంటే కోనార్క్ సూర్య దేవాలయం, అక్కడున్న ఆ టైం అంటే ఒక దేవాలయానికి చుట్టూ చక్రాలు పెట్టి ఆ చక్రాలతో నికరమైన సమయాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఎన్నో వేల సంవత్సరాల వెనకే వాళ్ళు గడియారాన్ని తెలుసుకున్నారు, గడియారాన్ని కనిపెట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి బేలూరు, కర్ణాటకలో ఉన్న బేలూరు, అళేబీడు అలాంటి దేవాలయాలు, అదే కాకుండా తమిళనాడులో ఉన్న ఎన్నో మహాబలేశ్వర ఇలాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు, అంత పెద్ద పెద్ద రాళ్ళని, అంత పెద్ద పెద్ద శిల్పాల్ని ఎలా చేశారు, అంత పెద్ద పెద్ద గోపురాల్ని ఎలా నిర్మించారు అనేది నిజంగా ఒక అద్భుతం. అది ఇప్పుడు ఇంత పెద్ద సైన్స్ ఉన్న క్రేన్సు, ఇంత పెద్ద పెద్ద ఆయుధాలు, మిషనరీసు ఇవన్నీ ఉన్నా కూడా అంత పని మనం చేయలేకపోతున్నాం. అలాంటిది ఒక్కొక్క రోజులోనే దేవస్థానాల్ని నిర్మించినవి, ఒక్కొక్క రోజులోనే నగరాల్ని నిర్మించినవి మనకు పురాణాల్లో తెలుస్తూ ఉంటుంది. అంటే ఎంత అద్భుతమైన శిల్పాలు, ఆ శిల్పాలని చూస్తేనే మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు, ఆ విజ్ఞానం ఏంటి, వాళ్ళ ఇదేంటి అని మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి కదిరి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా అంటే గాలిలో తేలుతున్న ఒక కంబం మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ గాలిలో తేలుతున్న కంబానికి కిందన బట్ట పెడితే నీట్గా బట్ట వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి జ్ఞానాన్ని అప్పుడే వాళ్ళు ఎలా పొందారు, దానికి ఏం ఆధారం లేదు, ఏం లేదు. అలాంటివన్నీ వాళ్ళు ఎలా కనుక్కున్నారు, ఎలా చేశారు. ఇప్పుడున్న జ్ఞానానికి 100 రెట్లు జ్ఞానం అప్పుడు వాళ్ళకి ఉండేది. అంటే వాళ్ళు ఎంత పెద్ద జ్ఞానవంతులు అని మనం తెలుసుకోవాలి. అలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్ని, ఆ దేవతా శిల్పాల్ని ఇచ్చిన వాళ్ళు విశ్వకర్మలు. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయ నిర్మాణంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పెద్ద పెద్ద ఇప్పుడు దేవస్థానాలు పుట్టి శాస్త్రకారులు, ఇతిహాసకారులు ఏం చెప్తున్నారంటే దాదాపు 1300, 1400 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఇంతవరకు మాత్రమే దేవస్థానాలు ఉన్నాయి, అంతకుముందు దేవస్థానాలు ఉండేవి కాదు అని చెప్తున్నారు ఇతిహాసకారులు. అలాంటి ఇతిహాసం తీసుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్క దేవస్థాన నిర్మాణంలో కూడా ఇప్పటి వరకు, ఇప్పుడు మన చూస్తున్న గణపతి వరకు అంతా కూడా మనకు ఆ విశ్వకర్మల ఒక అనుగ్రహంతోనే ఆ దేవాలయాలన్నీ నిర్మించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం నిజంగా దేవుణ్ణి చూస్తున్నాము అంటే ఇప్పుడు తిరుపతి ఉండొచ్చు, మాకు శ్రీశైలం, ప్రతి ఒక్కటి దేవుణ్ణి చూస్తున్నాం మనం అంటే ఆ విశ్వకర్మలు ఇచ్చిన ఒక అపారమైన ఒక పెద్ద సంపద అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు పారిన వాళ్ళు వచ్చి మన భారతదేశానికి వస్తున్నారు అంటూ, లేదు మనం ఇంత భక్తి భావాలతో ఉంటున్నామంటే దానంతటికీ కారణం ఏంటంటే విశ్వకర్మలు ఇచ్చిన పెద్ద బహుమతి అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు పడిన ఆ కష్టం, వాళ్ళకున్న ఆ విజ్ఞానం, వాళ్ళు తీసుకున్న ఆ జ్ఞానం, వాళ్ళకి పరబ్రహ్మ విశ్వకర్మ అనుగ్రహం అవన్నీ కలిపి ఇప్పుడున్న ఈ ఒక దేవాలయాల్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆయుధ నిర్మాణంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సహాయం చేశారని కూడా, మన దేశానికి, మన ప్రజలకి చేశారని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చక్రం నుంచి పట్టి, ఒక వాహనం నుంచి పట్టి, ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్తో పారే బండులు ఉన్నాయి, కానీ అప్పుడే పూర్వకాలంలోనే వాళ్ళు ఎద్దుల బండ్లు చేశారు. ఆ ఎద్దుల బండులతో అన్నీ సాగించేవారు. దానికి ముందు మనం మహాభారత, రామాయణంలో తీసుకుంటే పుష్పక విమానాలు నిర్మించిచ్చారు రాజులకి, వాళ్ళందరికీ. అలా ఒక వాహనం నుంచి పట్టి ఒక రైతుకి, ఇప్పుడు సామాన్యంగా మనం ఏం చెప్తూ ఉంటాము, సామాన్యంగా ఈ దేశం వెన్నుముక్క ఎవరు అంటే రైతు అని చెప్తూ ఉంటాం. అలాంటి రైతుకు వెన్నుముక్క ఎవరు అంటే విశ్వకర్మలు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రైతుకు కావలసిన ప్రతి ఒక్క నాగలి, ఆయనకు కావలసిన ప్రతి ఒక్క ఆయుధాన్ని కూడా విశ్వకర్మలు సృష్టించి ఇచ్చారు మనకి. దాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి, దాన్ని కూడా మనం గ్రహించాలి. అలాంటి ఆయుధాలన్నీ మొట్టమొదట అవన్నీ కనుగొని మనకు నిర్మించి ఇచ్చిన వాళ్ళు విశ్వకర్మలు. అదే కాకుండా
మనకొక సంస్కృతి ఉంది అంటే, మనకొక సనాతన సంస్కృతి ఉంది, దాన్ని మనం పాటిస్తున్నాము అంటే దానికి కూడా విశ్వకర్మలో అపారమైన ఒక బహుమతి మనకుంది అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక గృహ నిర్మాణం చేసేదాని నుంచి పట్టి, అంటే వాస్తు పురుషుడు ఎవరు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే విశ్వకర్మ అని చెప్తుంది. అలాంటి వాస్తువు నుంచి పట్టి, గృహ నిర్మాణం నుంచి పట్టి, ఆలయ నిర్మాణం నుంచి పట్టి, ఆయుధాలని కనుగొనడం నుంచి పట్టి, యజ్ఞకుండాలని నిర్మించడం నుంచి పట్టి ప్రతి ఒక్కటి కూడాను విశ్వకర్మలే కనిపెట్టించారు అని కూడా మనకు ఎన్నో ఆధారాలు, మనకు పురాణాల్లో ఆధారాలు దొరుకుతున్నాయి, వేదాల్లో ఆధారాలు దొరుకుతున్నాయి. ఒకటి, ప్రపంచాన్ని నిర్మించింది మొత్తానికి విశ్వకర్మ, పరబ్రహ్మ విశ్వకర్మ అంటే మనకి ఇక్కడున్న మనం ప్రతి ఒక్కటి వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు, వాడుతున్న ప్రతి ఒక్క ఆయుధము, వాడుతున్న ప్రతి ఒక్క వాహనము మొట్టమొదట కనిపెట్టింది ఎవరు అంటే విశ్వకర్మలు అని. విశ్వకర్మ ఆ జ్ఞానంతోనే వాళ్ళ వేద జ్ఞానము, వాళ్ళకున్న మేధాశక్తి దానివల్లనే కనిపెట్టించారు అని కూడా మనకు తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం దేవుళ్ళని చాలా శ్రద్ధాభక్తులతో పూజిస్తున్నాము, యాగయజ్ఞాలని చేస్తున్నాము అంటే దానికంతా మూలంగా మనం తీసుకున్నప్పుడు ఆ యజ్ఞాయుధాల నుంచి పట్టి, దేవతా మూర్తుల నుంచి పట్టి, అంటే దేవతా మూర్తులు చేస్తున్నప్పుడు శిల్పశాస్త్రంలో శాస్త్రం ఉంది. ఒకటి బ్రాహ్మణ శిల్పం అని, ఇంకొకటి శూద్ర శిల్పం అని. బ్రాహ్మణ శిల్పంలో ఎలాంటి కొలతలు ఉండాలి అంటే మీకు శిల్పశాస్త్రం చదివితే తెలుస్తుంది ఎలాంటి అద్భుత విజ్ఞానం ఉంది దీంట్లో అని. ఒక దేవాలయ గర్భగుడిని ఎలా నిర్మించాలి, దాని సుఖనాశి ఎలా ఉండాలి, దాని గోపురం ఎలా ఉండాలి, దాని పీఠం ఎలా ఉండాలి, దాని ప్రతిష్టాపన ఎలా చేయాలి, దేవతా విగ్రహాన్ని ఎలా నిర్మించాలి, దాని కొలతలు ఎలా ఉండాలి, దేవతా గర్భగుడి ఏ కొలతలో ఉంటే విగ్రహం ఏ కొలతలో ఉండాలి, అది ఏ ఎత్తులో ఉండాలి, ఎలా ఉండాలి, దాని పాణిపీఠం ఎలా ఉండాలి, దాని ప్రతిష్టాపన విధి విధానాలు ఏంటి అనేదాన్ని మొత్తం కూడా అప్పుడే శిల్పశాస్త్రంలో నిక్షిప్తం చేసి ఉంచారు. అలాంటి శిల్పశాస్త్రాన్ని అందించిన వారు ఎవరంటే విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ, వాని సంతతి వారు, ఆయన సంతతిలో వచ్చిన వారు అని మనం తెలుసుకోవాలి. అలాంటి సంపదనిచ్చిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ లోకం మొత్తం సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ విశ్వకర్మ అర్పణమస్తు.